రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల అమీర్పేట్ అంబేద్కర్ చౌరస్తాలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించిన మహేశ్వరం పోలీసులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్ అంబేద్కర్ చౌరస్తాలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు అలవాటు పడి మత్తులో సమాజంలో ఎన్నో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు అహర్నిశలు ఎంతో కష్టపడి తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మత్తులో వ్యసనాలకు జల్సాలకు అలవాటు పడి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలు చాక్లెట్ బిస్కెట్ రూపంలో పాఠశాల కళాశాల సమీపంలో షాపుల్లో అమ్ముతున్నట్లు ఇటీవల అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని, వీటి పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను అప్రమత్తం చేయాలని తెలిపారు. మీరే చెప్పిన మీకే చెప్పాను, అందరు రాయని అని చెప్పిన నేను. అడిగే పోతాను గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సిసి కెమెరాల కోసం ఊరి మానసికంగా ఏమైపోతారంటే ఏం పని చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాదు. మొన్న బాలాపూర్ ఏరియాలో ఒక మాట జరిగింది, పేపర్లో కూడా చూస్తుంది. ఒక బీటెక్ చదివే పిల్లగాన్ని వాడు సెకండ్ ఇయర్ చదువుతుంటే అన్ని ఇదే టైంలో ఒక పాన్ షాప్ దగ్గర వచ్చి మర్డర్ చేసి మన దోస్తులు వీళ్ళంతా కూడా ఈ గంజాయి సంబంధించి అంతా అలవాటు వాళ్ళు. కాబట్టి అటువంటి మత్తులో ఎవరు ఏ నేరం చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. వీటి బారిన పడకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ ప్రవర్తన, పిల్లల ప్రవర్తన ముఖ్యంగా కాలేజ్ పోయే పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ చదివేటోళ్ళు కానీ, లేదంటే బీటెక్ చదివేటోళ్ళు కానీ ఒక స్థాయి దాటి వచ్చిందంటే వాడికి తెలుస్తుంది వాడికి నేనేం చేయాలా, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేనేం పని చేస్తే నా కుటుంబము ఇంకా మంచిగా స్థాయిలో ఉంటుంది, నేనేం జాబ్ చేయాలా, ఎట్లా చేయాలనేది ఒక ఏజ్కి వచ్చినాక ఆలోచన వస్తుంది. వాడంతటా వాడు కానీ అప్పటి వరకు మనం కాపాడాలి. ఆ స్టేజ్ వాడికి ఆ మైండ్ వచ్చే వరకు మనము అన్ని ఎలాంటి దాంట్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా, దీంట్లో వచ్చి కాకుండా, అర్ధరాత్రులు లేటుగా రావడం, ఎవరన్నా రాత్రులు పోతే రాత్రి అంతా పోయి ఎక్కడనో పడుకోవడం, ఇంటికి రాకపోవడం అంటే వాడేం చేస్తాడు, తక్కువ రేట్లో ఇది చేస్తూ ఉంటాడు. మొన్న ఒకరిని 40 కిలోలు పట్టుకొని అరెస్ట్ చేసినాము మన మహేశ్వరం పిఎస్లోనే. దానికి ఎంత కష్టపడి, ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టి, ఎంత చేస్తే దొరుకుతారు వాళ్ళు. ఎన్నో రకాలుగా దొరుకుతుంటా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. వాడు ఎక్కడనో ఒరిస్సాలను, వైజాగ్లను ఎక్కడనో ఎంత కొంటాడు వాడు, 1000 రూపాయలు లేకపోతే 2000, 3000 పెట్టి తీసుకొని ఇక్కడ 10,000కి 20,000కి అమ్ముతాడు. ఆ దాంతో వాళ్ళకి లాభం కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తారు. మళ్ళా ఒకసారి పట్టుకున్నా మళ్ళా పోతా ఉంటారు, మళ్ళీ చేస్తాం. కానీ మనమే దాన్ని తీసుకోకుండా ఉంటే అసలు ఎవడు కొనేటోడో లేదనుకోండి, అది తెచ్చుకొని ఏం చేస్తాడు, కాలబెట్టేస్తుంది. కాబట్టి మనము మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలు, మన గ్రామంలో ఇంకా ఎక్కడన్నా ఇట్లా ఏదైనా ఒక అవాంఛనీయమైన ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళు ఎట్లన్నా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు చెప్పాలి. దాన్ని వెరిఫై చేస్తాం, అవునా కాదా అనేది చెక్ చేస్తాము. వాటికి ఏమన్నా ఉంటే టెస్టులు పంపిస్తాము, మనం చేసి కౌన్సిలింగ్ చేస్తాం, మళ్ళీ దాని జోలికి పోకుండా చేస్తాం. కాబట్టి ఇది ఈ డ్రగ్స్ మారి అనేది మన
పొలిమేరకి రాకుండా మనం కాపాడాల్సిన బాధ్యత మనందరిది. దానికి పోలీసు శాఖ కూడా మీకు ఎల్లవేళలా కూడా సహాయ సహకారాలు ఏ విషయంలో కూడా ఇటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఎవరిని చేసినా మనం వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో ఉంది. ఏ ప్రభుత్వం అయినా ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయినా అందరూ కూడా ఇటువంటివి జరగకుండా ఇటువంటివి నివారించాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మనకు రాను యూత్ అనేది కూడా ఇట్లాంటి వ్యసనాలకు బానిస అయిపోతే మన డెవలప్మెంట్ అంతా కూడా ఆగిపోతుంది. ఎందుకంటే పనిచేసే వాళ్ళే యూత్, వాళ్ళు పని చేయడం లేకుండా ఇట్లా తిరుగుకుంటూ దీనికి అలవాటు అయిపోతుంది. ఎవరు పని చేస్తారు? కాబట్టి మనం వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఇది నేను డ్రగ్స్ గురించి. ఇంకా నెక్స్ట్ ఏదో పని పాట చేయకుండా తిరగడము, ఇంట్లో బాధ్యత లేకుండా ఉండడము, ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేయాలా, పిల్లలకి ఏం చేస్తున్నాడో మనం తెలుసుకోవాలా, వాస్తవం ఏంటో. మనం ఉత్తగానే కూడా వాళ్ళని కూడా అనద్దు. కాకపోతే ఏం చేస్తున్నాడు, వీడు ఎక్కడ చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడా, ఏంది ఫ్యూచర్ ఏంది అంటే మనకు చెప్పగలగాలి. లేకపోతే మనము వాళ్ళు మనకు దారి తప్పిపోతారు. వాళ్ళే రేపు సమాజానికి దీనికి అందరికీ కూడా మిగతా వాళ్ళకు మామూలుగా మంచిగా ఉండేటటువంటి పిల్లలకు కూడా ఇంకా చెడగొడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇది చాలా డేంజరస్. ఇప్పుడు అమ్మేటోడు ఏంటి, వానికి ఏంటి, డబ్బులు కావాలి. అమ్మేటోడికి ఇప్పుడు అది 300 రూపాయలకు కొనుక్కొచ్చి 30,000కి అమ్ముతుంది సార్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకసారి మనము ఒక్కొక్క అందరూ కూడా పని చేసుకొని కూలి చేసుకొని లేదా ఏదో ఒక జీవనాధారంతోన బతికేటటువంటి వాళ్ళే అందరూ కూడా ఏదో మనకు పూర్వీకులు ఇచ్చిన పెద్ద పెద్ద ఆస్తులు కానీ పెద్ద పెద్ద ఇది కానీ మీకు లేవు. అంతా కష్టపడి పనిచేసుకొని చేసేటటువంటి వాళ్ళు. మీరు అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఏ రాత్రి కానీ ఎక్కడైనా అర్జెంట్ పనుల మీద పోయేటోళ్ళు ఉంటారు ఎక్కువ మంది. ఇన్సూరెన్స్ చేపించడం అనేది సేఫ్టీ. ఎందుకంటే మన మీద ఆధారపడే వాళ్ళు మన కుటుంబం, మన 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 గురించి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకు ఏదైనా అకస్మాత్తుగా ఎవరైనా ఏదానికన్నా ఇన్సిడెంట్ అనుకోకుండా మొన్న ఒక ఆయన బోనాలకని వచ్చిండు. ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చిండు ఇక్కడికి మన ఏరియాకి, పెండ్యాల విలేజ్ అనుకుంటా. వచ్చి అతను ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో కార్ వేసి గుద్దేసి వెళ్ళిపోయింది. ఏం తెలియదు చనిపోయింది. తర్వాత కొందరు బైక్ పైన అక్కడిక్కడ. ఇప్పుడు చాలా మంది సైకిల్ ఉండే, ఇంతకుముందు సైకిల్ తొక్కుకుంటూ పోయేవాళ్ళం. సైకిల్ మీద మనకు ఆరోగ్యం ఉండేది, ఫిట్నెస్ ఉండేది, ప్లస్ మనకు సేఫ్టీ ఉండేది. కొంచెం స్లోగా పోతున్నామో కానీ సేఫ్టీగా ఉండేది. కానీ ఇప్పుడు సైకిల్ మోటార్ వచ్చింది, సరే టెక్నాలజీ వచ్చింది, మనకు కూడా అభివృద్ధి వచ్చింది, వాడాలి. కానీ యంత్రమే కదా అది. మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉంటుంది. దాని మీద పిల్లలు స్టంట్లు చేయడం కానీ, లేకపోతే రేస్ చేయడం కానీ, లేకపోతే హెల్మెట్ లేకుండా తిరగడం కానీ అట్లాంటివి చేసినప్పుడు ఏమైపోతుంది, ఖర్చులు ఏదైనా పడిపోతే తలకు ముందు హెడ్ ఇంపార్టెంట్. బాడీలో అన్ని అవయవాల కన్నా కూడా ఏంటి, తల అనేది చాలా ఇంపార్టెంట్. తలకు ఎక్కడ చిన్న గాయమైనా లోపల బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ అయ్యి మెదడుకు రక్త సరఫరా తగ్గిపోయే వరకు ఆక్సిజన్ అనేది మెదడు యొక్క దీంతోనే మిగతా అన్ని పనిచేస్తూ ఉంటాయి బాడీలో పార్ట్స్ అని. ఆ ఇంటర్నల్ అనేది దెబ్బతినిపోయి కొలాప్స్ కావడం అవుతుంది. కాబట్టి హెల్మెట్ ఎందుకు ప్రధానం. మన కాలుకు చేయి దెబ్బ తగిలినా కూడా మనం సర్వైవ్ కావచ్చు, బతకొచ్చు. కానీ హెడ్ ఇంజురీ అయితే మాత్రం చాలా ఖర్చు అవుతుంది. బాధపడిన మనిషికి సరైనటువంటి మానసిక స్థితి ఉండదు. కాబట్టి ఆ కుటుంబం చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకని ఇన్సూరెన్స్ అనేది ఉంటే అట్లీస్ట్ మనకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ద్వారా కొన్ని వస్తే దాని మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, లేదంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చదువుల కన్నా ఈ విధంగా పనికొస్తూ ఉంటాయి. మనకు పెద్ద ఖర్చు ఏం కాదు. వెహికల్ కొన్నంత మాత్రం వెహికల్ కొంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. కార్లు ఉంటాయి, కార్ కూడా ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉంటాం. వేరే వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మనం వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది కంపల్సరీ చేయించుకోండి. అది భారం అని అనుకోవచ్చు. ఒకసారి పెడితే ఒక 1 year వరకు వస్తుంది. అదొకటి. హెల్మెట్ కూడా ఒకసారి ఉంటే మనకు అదేమి మాటికి వాడేది కాదు, తగిలించుకుంటే అవసరం ఉన్నప్పుడు లేకపోతే లేదు. అది రెండు ఖచ్చితంగా పాటించండి. ఇంకొకటి మన యాక్చువల్గా సీసీ కెమెరాలు. ఈ డ్రగ్స్ అనే మహమ్మారి రోజు రోజుకు ఒక కరోనా ఎట్లయితే మనకి ఇంతకు ముందు పెరిగిందో ఇది కూడా అట్లా విస్తరిస్తూ ఉంది. మనం అనుకుంటున్నాము నాకేం రాలేదు కదా, మా ఇంట్లో అంతా మంచిగా ఉన్నాం కదా, నాకేం ప్రాబ్లం లేదు కదా అని అనుకోవద్దు. అది ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చి ఎవరి తలుపు తడుతుందో తెలియదు. అలా ఆ విధంగా ఉంది. ముఖ్యంగా
పిల్లలు, కాలేజ్ పోయే యూత్ పిల్లలు ఈ దానికి ఎవరెవరో దోస్తాన్ల తర్వాత రకరకాల వాళ్ళ వెంబడి తిరుగుకుంటూ ఒక్కసారి దానికి ఇదేంటంటే మళ్ళీ నాశనం చేయాలని గాంజా, సిగరెట్లు, చాక్లెట్లు, తర్వాత ట్యాబ్లెట్స్ రూపంలో, తర్వాత పౌడర్స్, తర్వాత ఇట్లా స్మెల్ చూసేవి, ఇట్లా రకరకాలైనటువంటివి అలవాటు చేసి వాటికి బానిసలుగా తయారు